వచ్చినట్టుంది. స్వామివారికి ఏ సందర్భాలలో ఎలాంటి పూజలు ఇక్కడ స్వామివారికి చేస్తుంటారు? శ్రీరామనవమి, ఉగాది, వినాయక చవితి, దసరా, అన్ని ఉత్సవాలు, సంక్రాంతి, అన్ని ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటాము. రేపు ఆండాళ్ళ నక్షత్రం కదా, సో అమ్మవారిని మీరు ఎలా పూజిస్తారు? రేపు ఆండాళ్ళ నక్షత్రం కాబట్టి ఉదయాన్నే వాళ్ళకి స్నానం చేసి తిరుమాటకు నైవేద్యము, పులిహోర, చక్కెర పొంగలి, కొత్త వస్త్రములు వంటి అభిషేకం చేయించి ఇవన్నీ చేస్తాము. మరి అమ్మవారి తండ్రి పేరు ఏంటి? అమ్మవారి తండ్రి పేరు విష్ణు చిత్రాలు. అమ్మవారు ఎక్కడ జన్మించారు? శ్రీవిల్లిపుత్తూరు గ్రామంలో అమ్మవారు జన్మించింది. అమ్మవారు మరి ఏ సందర్భాలలో ఎలా ఉంటుంది? చేసింది అమ్మవారి మార్గశీర్ష మాసంలో ఆ నెల రోజులు మార్గళి వ్రతంగా శ్రీవ్రతంగా ఆచరిస్తాము. అమ్మవారి బాల్యం ఎలా ఉండేది? అమ్మవారి బాల్యం అంటే భక్తి శ్రద్ధలతో జ్ఞాన వైరాగ్యంగా ఉండేది. పూర్వం గోపికలు ఎలా చేశారో కృష్ణుడి కొరకు వ్రతం, అలాగే ఈ గోదాదేవి కూడా కృష్ణుడి కొరకు వ్రతం ఆచరించింది. మరి కృష్ణుడి వారికి కళ్యాణం ఎలా జరిగింది? గోదావరిలో ఆయన రంగనాథుడికి విష్ణు చిత్రవాడు గోదాదేవికి రంగనాథ స్వామిని వివాహం ఆడాలనే కోరిక కలిగింది. పూర్వం అంటే విష్ణు చిత్తుల ఆడవాళ్ళని పుష్పమాలను తయారు చేసి అక్కడ ఉంచి వటపత్రశాయి పెరుమాళ్ళకు సమర్పిస్తున్నప్పుడు తను ఏం చేశాడంటే గోదాదేవి ధరించి పెరుమాళ్ళకు సమర్పించేది ఉంటుంది. అది ఒకరోజు గ్రహించాడు విష్ణు చిత్తుల తాను విచారించి ఎలా ఏం చేయాలి అని అనుకొని అప్పుడు ఏం చేశారంటే ఇలా ఎందుకు చేశావు అని అప్పుడు ఈ రంగనాథ పెరుమాళ్ళే కళలో వచ్చి నాకు అలా ధరించి ఇవ్వడమే నాకు ఇష్టము అని చెప్పి ఆ రంగనాథ పెరుమాళ్ళు చెప్పారు. శ్రీరంగంలో రంగనాథ. మరి ఏ మాసంలో చేస్తారండి ఈ వ్రతము? మార్గశీర్ష మాసం. మార్గశిర మాసంలో చేస్తారు. సో అమ్మవారిని పూజిస్తే మనకి ఏమేమి ఫలితాలు ఉంటుంది? అమ్మవారిని పూజిస్తే అన్ని ఫలితాలు ఉంటాయండి. వివాహం రాని వారికి వివాహం కావడం, ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ నెరవేరడం. మరి అమ్మవారు మనకి ఏ విధంగా పూజించాలి? మనం అంటే ప్రతిరోజు పూజించాలా, లేకపోతే మాసంలో మనం పూజిస్తే సరిపోతుందా? శ్రీ వైష్ణవ దేవాలయంలో కంపల్సరిగా రోజు ఆ 30 పాశురాలను అనుసంధానం తప్పనిసరిగా చేయవలసింది. కంపల్సరిగా ఆ 30 రోజులు నిత్యము చేయాలి. కాకపోతే ఆ 30 రోజులు మాత్రం తప్పనిసరిగా చేస్తారండి. ఆ శ్రీవ్రతంగా చేస్తారు. గోదావరి మరి ఎక్కడ జన్మించిందండి? గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులోని జన్మించింది. అది తులసీవనంలో శ్రీ విష్ణు చిత్తుల ఆలయాలు జన్మించింది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించింది. అమ్మవారు జన్మించింది. మరి అమ్మవారి కోసం మనం ఏం చేయాలి? అమ్మవారిని మనం పూజిస్తున్నాం కదా, సో అమ్మవారిని నివేదనానికి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు రేపే పులిహోర, చక్కెర పొంగల్ చేస్తాము. ఆ నెల రోజులలో మాత్రం ఇష్టమైన రోజుకొక రకమైనటువంటి అమ్మవారిని చేస్తారు. అంటే మనం ప్రతిరోజు అమ్మవారిని పూజిస్తే అనేక రకమైన ఫలితాలు మనకు వస్తాయి. రోజు ఆ 30 రోజులలో ఆ పొంగల్ మాత్రం తప్పనిసరిగా చేస్తారు. మరి వీళ్ళ పుణ్యం